ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముందుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సభలో 1% ఎమ్మెల్సీ ఓటర్లు కూడా లేరన్నారు. రేవంత్ మాటలు చెప్పడం తప్ప పనులు చేయట్లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని రేవంత్ కి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ తో ఒప్పందం కుదిరినట్టుందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తేనే మండలిలో సమస్యల గురించి ప్రస్తావిస్తారన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్రంలో జరగబోతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి ఎన్నికల ప్రచారం మరికొన్ని క్షణాల్లో ముగియబోతుంది. ఇప్పటివరకు జరిగిన క్యాంపెయినింగ్ మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఈ శాసన మండలి ఎన్నికలు అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీ, 1 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, ఈ 3 నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి ప్రచారం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అసలు సీట్లలో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సీట్లలో పోటీ చేస్తూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే క్రింది స్థాయి వరకు వ్యక్తిగతంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓటు వేయాల్సిందిగా అడిగినటువంటి పార్టీ మేము. కాబట్టి ప్రచారంలో మేమే ముందున్నాము. కాబట్టి ఈరోజు శాసన మండలిలో ఏదైతే ఉపాధ్యాయుల హక్కు, నిరుద్యోగుల హక్కు, పట్టభద్రుల హక్కు అయినటువంటి వాళ్ళ యొక్క ఎమ్మెల్సీలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వాణి వినిపించాలంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు మరి ప్రశ్నించే పార్టీగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిస్తే మాత్రమే ఈరోజు ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి 2 రోజులు జనరల్ ఎలక్షన్ ప్రచారం తలపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అందించినటువంటి పథకాల లబ్ధిదారుల కుటుంబాలన్నీ కూడా తమకే ఓటేయాలి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకుని అన్నటువంటి ప్రచారం చేశారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఉదాహరణకు మేము కూడా ప్రచారానికి వెళ్ళాము. మేము 100 మంది కానీ 200 మంది కానీ రియల్ ఓటర్స్ 90% ఉంటట్టు వాళ్ళతో మాట్లాడాము. నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. 1% కూడా ఓటర్లు లేరు. 99% నాన్ ఓటర్స్కి వెళ్ళి ఆయన మమ్మల్ని తిట్టించాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చాడు. ఆ రకంగా మమ్మల్ని తిట్టినంత మాత్రాన, ఓటర్స్ గాంతో మాట్లాడినంత మాత్రాన రేవంత్ రెడ్డి మాట వినో, ముఖ్యమంత్రి గారు మాట వినో ఈరోజు తెలంగాణలో విద్యార్థులు, లేకపోతే నిరుద్యోగులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఓటేసే పరిస్థితి లేదు. నీ మాట అసెంబ్లీ ఎలక్షన్స్లో విన్నారు, నీ మాట పార్లమెంట్ ఎలక్షన్స్లో విన్నారు, రోజు వింటున్నారు. మాటలే తప్ప పనులు లేవు. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు విని ఓట్లేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. ఆ పైన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కథ కంచికే. అంటే కిషన్ రెడ్డి పేరును ముఖ్యంగా ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, నేను ఏ పథకం తీసుకువెళ్ళి కేంద్రంలో చెప్పినా సరే కిషన్ రెడ్డి ఇవ్వొద్దని చెప్తున్నారంటూ మీ మీద ఒక నింద వేశారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? నేను సవాల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం మీద కట్టుబడి ఉంటే, ఎక్కడ అడ్డుకున్నానో, ఏది అడ్డుకుంటున్నానో సవాల్ చేస్తా ఉన్నాను, నిరూపించాల్సిందే కోరుతా ఉన్నాను. ఎక్కడికైనా చర్చకు సిద్ధము. ఎక్కడ ఎవరి దగ్గరికి చెప్పాను, ఏది అడ్డుకున్నాను? నేను తెలంగాణ బిడ్డను. నువ్వు ఈరోజు ఉంటావు, రేపు పోతావు. నేను తెలంగాణలో ఉన్నాను. నీకంటే ముందు నుంచి రాజకీయాలు ఉన్నాను, నీకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని. నీలాగా నీచ రాజకీయాలు చేసే సంస్కృతి నాకు లేదు. కేటీఆర్ ఏమన్నాడు? రాహుల్ గాంధీ, మా కేసీఆర్ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి వాళ్ళు మాతో ఏడగలుస్తారు? కలిస్తే గెలిస్తే వీళ్ళు ఒక కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఒకే తాను ముక్కలు, బొమ్మాబొరుసు లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలుస్తారు. గతంలో కలిశారు, కలిసి అధికారం ఎలగబెట్టారు ఢిల్లీలో, కలిసి అధికారం ఎలగబెట్టారు హైదరాబాద్లో. ఈ 2 పార్టీలు. కేసీఆర్ ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి వాడే. కాబట్టి వాళ్ళు కలుస్తారు తప్ప బొమ్మాబొరుసు లాంటి పార్టీలు వాళ్ళు. కాబట్టి మేము కలిసేటువంటి ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు కూడా మనవి చేస్తున్నాం, వాళ్ళు కలిశారు కాబట్టి, వాళ్ళకు ఒప్పందం కుదిరింది కాబట్టి ఢిల్లీ లెవెల్లో, సోనియా గాంధీ లెవెల్లో, మల్లికార్జున ఖర్గే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒప్పందం కుదిరింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కులగణన చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్న మోడీ ఎక్కడైనా కులగణన చేశారా? ఎందుకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇంకా మేము వచ్చినాక కులగణన జరగలే. మరి వీళ్ళు ఎందుకు చేయలేదు? మీ పార్టీ అధికారంలో ఉంది కదా, ప్రధానమంత్రులు మీరే ఉన్నారు, ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు. తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో రాలేదు, మీ పార్టీ అధికారంలో ఉండింది.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు వచ్చేంత వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చేయాల్సిన పని మమ్మల్ని అడిగితే మేము ఎప్పుడు తెలంగాణలో అధికారం లేదు కదా. మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా? చివరగా ఓటర్కి 1 పాయింట్లో ఏం చెప్తారు ఓటు వేయడానికి వెళ్ళే ముందు? ఈరోజు తెలంగాణలో విద్యార్థుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ ప్రశ్నించేటువంటి పార్టీ, నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు బలపరచండి, ఆదరించండి. మీ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఎవరో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వానికి బాకా ఊదుతారు. మిగతా ఇండిపెండెంట్స్ గెలిస్తే పాలక పార్టీ పక్కనే ఏరుతారు. గతంలో అనేక రకాల సంఘటనలు ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రజల గొంతుకు నిలబడేటువంటి పార్టీ, ప్రజల గుండె చప్పుడు వినిపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, విద్యావంతులను, మేధావులను ఈ సందర్భంగా చివరిసారిగా కోరుతా ఉన్నాను. ఎస్, అది డెఫినెట్గా రాష్ట్రంలో జరిగేటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తేనే ఒక బలమైన గొంతుకను మండలిలో వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. అది డెఫినెట్గా బీజేపీతోటే సాధ్యం. కాబట్టి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.